హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు నేను బెండకాయ కూరని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బెండకాయ కూర జిగురు లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ గ్రేవీలాగా ఎలా చేయాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చేసే ఈ కర్రీని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా నేను ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయలని తీసుకొని కళాయిలో చక్కగా ఆయిల్ పోసుకొని వేయించేసుకుంటున్నానండి. ఇక మనం ఎప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గించుకోవటానికి ఉప్పు పసుపు వేసి మగ్గించుకుంటాం కదా, అవి అలా మగ్గుతున్నప్పుడు నేను ఒక అరకిలో బెండకాయలని కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాయి కదండి. ఇలా వేగినటువంటి ఈ మిశ్రమంలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కల్ని వేసుకొని మెల్లగా కలుపుకోవాలండి. బెండకాయ ముక్కల్ని ఎడాపెడా కలుపుకోకూడదు, చాలా స్లోగా కలుపుకోవాలి. మరి బెండకాయ ముక్కల్లో అయితే ఇప్పుడు ఉప్పు అయితే వేసుకోవద్దు. మనం ఇందాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలోకి కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, అది చాలు. లాస్ట్లో ఉప్పుని యాడ్ చేసుకుందాం. అలా ఉప్పుని ముందే యాడ్ చేసుకుంటే జిగురు వచ్చేస్తుంది కూర, అందుకని ఉప్పు అప్పుడే యాడ్ చేసుకోవద్దు. అలా మగ్గుతున్నప్పుడు మనం ఒక 3 టమాటాలు తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం అండి. బెండకాయలు మగ్గినాయి కదా, ఇలా మగ్గినటువంటి బెండకాయలని ఇలా చివరికి మొత్తం చుట్టూరా అలా స్ప్రెడ్ చేసి మధ్యలో ఖాళీ ఉంచుకుందాం. ఇలా మధ్యలో ఖాళీ ఉంచుకున్నటువంటి ఈ ప్లేస్లో మనం కట్ చేసుకున్నటువంటి టమాటాలని వేసి ఆ టమాటాల పైన మీరు ఎంతైతే కారం తింటారో అంత కారాన్ని ఆ టమాటాల పైన వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను అరకిలోకి. మీరు ఎంత కారం తింటారో మీరు ఆ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకోవచ్చండి. ఇలా మూత పెట్టిన తర్వాత ఈ టమాటాలు మగ్గుతాయి కదండి, అప్పుడు ఈ మగ్గిన టమాటాలని బెండకాయలని రెండింటిని చక్కగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుందాం అండి. వాటరు ఎక్కువగా పోసుకోకండి, ఆల్రెడీ టమాటాలతో బెండకాయ ముక్కలు మగ్గిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్ చాలా తక్కువ వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మీరు ఉప్పుని యాడ్ చేసుకోండి. మీకు ఎంత సాల్ట్ కావాలో అంత చూసుకొని అంత యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ కుక్ అవనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే ఎలా కుక్ అయిపోతుందో. మీకు బెండకాయ ముక్క అనేది విడిపోకుండా చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి. కర్రీ అయితే తయారైపోయిందండి. సాల్ట్ కూడా సరిపోయింది. మరి అన్నంలో ఒకసారి వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను కర్రీని అన్నంలో కలుపుతున్నాను. చూడండి ముక్కలు ముక్కలుగా బెండకాయలు అయితే ఎలా ఉన్నాయో. మీకు ముక్క అయితే విడిపోదు ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది కర్రీ.